హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇలా ఉంటే మనం ఇలా పాజిటివ్గా చూస్తుంటాం, లేకపోతే ఇలా ఉంటే నెగిటివ్గా చూస్తుంటాం. ఫర్దర్గా సెల్లింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, బయింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది అని అబ్జర్వేషన్స్ని చెప్తున్నప్పుడు అదే ఫైనల్ థింగ్ అనుకొని మాత్రం వాటిల్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ యాక్టివిటీని తీసుకోకండి. మీరు మన కంటెంట్స్ని గమనిస్తే దాంట్లోనే క్లియర్గా ఉంటుంది. టాపిక్స్ అన్ని అయిన తర్వాత మనం నేర్చుకున్న లెర్నింగ్స్ అన్నింటినీ యాడ్ చేసి స్టాక్ని ఎలా అనాలిసిస్ చేసి మనం ట్రేడ్ తీసుకోవాలనేది కూడా నేర్చుకుంటాం. ఆ పాయింట్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ని సింగిల్ పాయింట్గా తీసుకుంటూ వాటి రిలేటెడ్గా మీరు ట్రేడ్స్ తీసుకుంటుంటే అది బెటర్ ప్రాబబిలిటీ సైడ్ మిమ్మల్ని తీసుకువెళ్ళదు. ప్రతి ఒక్కటి లెర్నింగ్లానే చూడండి. అగైన్ ట్రేడింగ్ అనేది ఒక స్కిల్. ఒక పర్సన్కి ఉన్నట్టు ఇంకొక పర్సన్కి ఉండాలని రూల్ లేదు. నేను ఏదైతే మీకు నేర్పిస్తున్నానో అది మీరు ఓన్ చేసుకుంటేనే, మీన్స్ మీకు మీరుగా దానికి అలవాటు పడితే తప్పించి ట్రేడింగ్లో ముందుకు తీసుకువెళ్ళవన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్న కాన్సెప్ట్స్లో కొన్ని కాన్సెప్ట్ ఇండివిజువల్గా వీడియో చేయగలిగే అంత స్కోప్ ఉన్నవి. లైక్ ఒక వీడియోలో చేసి వాటి గురించి ఎక్కువ మాట్లాడగలిగే స్కోప్ ఉన్నవి. వాటన్నిటినీ కూడా ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ వాటి రిలేటెడ్గా మల్టిపుల్ ఆస్పెక్ట్స్, వాటిని ట్రేడింగ్లో మనం ఎలా చూస్తాం అండ్ వాటికి సైకాలజీని కూడా యాడ్ చేస్తూ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. పర్టికులర్గా వాల్యూమ్స్ అండ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి మాట్లాడతాను. వీటి గురించి నాకు ఐడియా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ని ఒకసారి గమనించి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఇది ఆల్రెడీ మీరు ఎక్కడైనా విన్నారా ఆర్ ఈ డేటా మీకు ఆల్రెడీ మైండ్లో ఉందా లేదా అని. నేను ఏదో కొత్త థింగ్ చెప్తున్నానని నేను చెప్పట్లేదు, కానీ మోస్ట్లీ మన అబ్జర్వేషన్ ఒక్క సైడ్ నుంచే ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ కూడా ఆ సైడ్ నుంచే అనాలిసిస్ని చేస్తూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా చూస్తుంటాం, స్పెషల్లీ కొన్ని కాన్సెప్ట్స్ రిలేటెడ్గా, అప్పుడే ఇతరులకి మనకి డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సో అది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు స్క్రీన్ పైన ఈ వీడియోలో మాట్లాడుతున్న టాపిక్స్ ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేశారా? జస్ట్ ఒకసారి గమనించండి. ఇలా సబ్స్క్రైబ్ అని పడిందా, లేకపోతే ఇంకా మీకు రెడ్ కలర్ కనిపిస్తుందా సబ్స్క్రైబ్ చేయండి అని? ఒకవేళ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దగ్గర ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేశారంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. బికాస్ ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తాం, అది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఎక్కువ మంది అని చూస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఫర్దర్గా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని ఒక మోటివేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. లేదంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. ఇఫ్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. మీరు స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఎప్పుడైనా ఓపెన్ చేద్దామని డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఎక్కడ చేసినా ఏముందులైనా అలా చేసేస్తుంటే కొంత టైం తీసుకొని మన ఛానల్లోకి వస్తే మీకు మన ఛానల్లో రిఫరల్ లింక్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటున్న బ్రోకర్ రిఫరల్ లింక్ ఇక్కడ మీకు కనిపిస్తున్న రిఫరల్ లింక్స్లో ఉంటే ఆ రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో ఆల్రెడీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి స్టార్టింగ్లో టెక్నికల్ ఇండికేటర్స్ నేర్చుకొని వాటిల్ని మార్కెట్లో అలా అప్లై చేసి బై అండ్ సెల్ చేసి దాని ద్వారా నష్టపోయిన వాళ్ళకి టెక్నికల్ ఇండికేటర్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి బై ఆర్ సెల్ సిగ్నల్ ఇస్తుంటాయి. మనం వాటిని ఫాలో అయితే ఎగ్జాక్ట్గా రివర్స్ జరుగుతుంది, మనం లాస్ అయిపోతాం అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. పర్సనలీ నా ఒపీనియన్, ఈ టెక్నికల్ ఇండికేటర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదా, ఇవి నేర్చుకోవడం వల్ల వేస్టా అంటే కాదు. అట్ ద సేమ్ పాయింట్ టెక్నికల్ ఇండికేటర్స్ మాత్రమే నేర్చుకొని బై ఆర్ సెల్ సిగ్నల్స్ని మనం జనరేట్ చేస్తూ ప్రాఫిటబుల్గా స్టాక్ మార్కెట్లో ఉండొచ్చా అంటే అది జరగని పని. సో మన అనాలిసిస్లో టెక్నికల్ ఇండికేటర్స్ ఒక భాగమే, కానీ ఓన్లీ టెక్నికల్ ఇండికేటర్ని పెట్టుకొని బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఆర్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఆ సిస్టమ్ ఒక ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్లో ప్రైస్ యాక్షన్తో పాటు మనం ఇండికేటర్స్ని కూడా గమనిస్తూ ఉంటాం. మీకు ఆల్రెడీ టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఏంటో తెలుసా? అండ్ తెలిసి ఏదైనా ఒక వ్యూ ఆల్రెడీ ఫామ్ చేసుకున్నారా? లైక్ యూజ్ అవుతాయనా యూజ్ అవ్వవనా అని ఒక ప్రీ డిటర్మైన్డ్గా మీకు ఏదైనా వ్యూ టెక్నికల్ ఇండికేటర్స్ మీద ఉందా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ కామెంట్ సెక్షన్లో సో మీకు టెక్నికల్ ఇండికేటర్స్ ఆల్రెడీ యూజ్ అవుతున్నా ఆర్ యూజ్ అవుతాయని మీరు బిలీవ్ చేస్తున్నా ఎస్ అని, ఆర్ ఏ టెక్నికల్ ఇండికేటర్ కూడా యూజ్ అవ్వదు, కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ మాత్రమే యూజ్ అవుతుంది, ఈ టెక్నికల్ ఇండికేటర్స్ తెలుసుకోవడం ద్వారా ఏ అడ్వాంటేజ్ కూడా లేదు అనుకుంటే నో అని ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఎగ్జిస్టింగ్గా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి టెక్నికల్ ఇండికేటర్స్ మీద ఎటువంటి ఒపీనియన్ ఉంటుందనేది మనం అర్థం చేసుకుందాం. ఎగ్జిస్టింగ్గా స్టాక్ మార్కెట్లో ఉన్న మన వాళ్ళకి టెక్నికల్ ఇండికేటర్స్ వర్క్ అవుతాయని ఉందా ఒపీనియన్, వర్క్ అవ్వదని ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ అసలు టెక్నికల్ ఇండికేటర్ అంటే ఏంటి? టెక్నికల్ ఇండికేటర్ అంటే ఏముంది, మనం ఒక చార్ట్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఇండికేటర్ని టైప్ చేస్తే మనకి ప్రైస్తో పాటు రిఫ్లెక్ట్ అయ్యే కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ప్రైస్కి సంబంధం లేకుండా కింద కనిపిస్తున్న ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి, అవి బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. ఇది యూజువల్గా మనందరికీ ఐడియా ఉంటుంది. అన్ని టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఎయిదర్ ప్రైస్ బేస్డ్గా కానీ వాల్యూమ్ బేస్డ్గా కానీ ఆర్ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ టెక్నికల్ ఇండికేటర్ డిజైన్ చేయబడి ఉంటుంది.
మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో చాలా ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఎగ్జాంపుల్ a+b² ఆర్ a+b³ అందులో ఏ అండ్ బి నెంబర్స్ని మనం మారుస్తూ ఉంటే ఎంటైర్ ఫార్ములాలో మనం వాటిని అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఎలా అయితే మారిపోతూ ఉంటుందో, అలాగే మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఇండికేటర్స్కి మనం చేంజ్ చేయగలిగే టర్మ్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజెస్ మీరు చూస్తున్నారు. కంగారు అయితే పడద్దు, మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఆ చార్ట్ పైన కనిపిస్తున్నవి ఏంటి అని. మన సిరీస్లో ఈ టర్మ్స్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునే చార్ట్ మీన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండికేటర్స్ కానీ ఎంటైర్ ఒక చార్ట్ని మీరు అలా అర్థం చేసుకోవాలనే దాని రిలేటెడ్గా నేను కంప్లీట్ డేటాని మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఒక డీప్ బ్లూ కలర్లో మీకు లైన్ కనిపిస్తుంది కదా, అది మూవింగ్ యావరేజ్. సో ఆ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా మీరు క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఇన్పుట్స్ దగ్గరికి వెళ్ళారంటే లెంత్ 9 అని ఉంటుంది. సో ఇక్కడ 9 ఉంది, దీని ప్లేస్లో ఒకవేళ నేను 15 పెట్టాను అనుకోండి, చూడండి ఈ లైన్ ఎలా చేంజ్ అయిపోతుందో చూడండి. సో ఇంతకు ముందున్న లైన్ వేరు, మళ్ళీ అగైన్ 9 పెడతాను, ఒకసారి బాగా గమనించండి. ఈ క్యాండిల్ స్టిక్స్కి దీనికి మధ్యలో డిస్టెన్స్ ఎలా మారుతుంది అనేది గమనించండి. అగైన్ 9 పెడుతున్నాను. మనం ఎలా అయితే మ్యాథ్స్ ఫార్ములాస్లో ఏ అండ్ బి వాల్యూస్ మారుస్తూ ఉంటే ఎలా అయితే ఎండ్ రిజల్ట్ మారిపోతూ ఉంటుందో, అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ రిలేటెడ్గా మనం మారుస్తున్న వాల్యూని బట్టి కూడా ఆ టెక్నికల్ ఇండికేటర్స్ మారుతూ ఉంటాయి. సో ఒక టెక్నికల్ ఇండికేటర్ అందరికీ ఒకలా ఎందుకు వర్క్ అవ్వదంటే, కొంతమంది ఏ వాల్యూస్ దగ్గర ఆ పర్టికులర్ టెక్నికల్ ఇండికేటర్ బెటర్గా వర్క్ అవుతుంది అనేది వాళ్ళంతటిగా వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ వాల్యూస్తో ఆ టెక్నికల్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తారు. కానీ మనం జనరల్గా బై డిఫాల్టే ఒక టెక్నికల్ ఇండికేటర్ని చార్ట్ పైన అప్లై చేసి ఆ వాల్యూతోనే మనం ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో పర్సనల్గా నేను యూజ్ చేస్తున్న టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ వాటిలో కూడా నేను యూజ్ చేస్తున్న వాల్యూస్ని నేను మీకు బెస్ట్ టెక్నికల్ ఇండికేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. బట్ ఇన్ షార్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్టాక్ మార్కెట్లో ప్రెజెంట్ అయిన అన్ని టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఏదర్ ప్రైస్ కానీ వాల్యూమ్ కానీ ఆర్ ఓఐని బేస్ చేసుకుని డిజైన్ అయి ఉంటాయి. ఓకే, ఎంటైర్ టెక్నికల్ ఇండికేటర్స్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. టెక్నికల్ ఇండికేటర్స్లో కొన్ని లీడింగ్ ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని లాగింగ్ ఇండికేటర్స్ వస్తాయి. లీడింగ్కి లాగింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, లీడింగ్ ఇండికేటర్స్ ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలన్న డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాగింగ్ ఇండికేటర్స్ ఆ పాయింట్లో ఉన్న ట్రెండ్ ఆర్ ఆ పాయింట్లో ఉన్న ప్రైస్ కి లాగింగ్ ఇండికేటర్ ద్వారా మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, మనకు కనిపిస్తున్న ప్రైస్ యాక్టివిటీకి లాగింగ్ ఇండికేటర్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫర్దర్ గా మనం ఆ ట్రేడ్ ని కంటిన్యూ చేయొచ్చని ఎలా మనకి లాగింగ్ ఇండికేటర్స్ చెప్తాయి. కానీ లీడింగ్ ఇండికేటర్స్ మాత్రం బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ని గమనిద్దాం. ఇక్కడ మీకు చార్ట్ పైన కనిపిస్తున్నది మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెల్ చేయొచ్చు, ఎగ్జాక్ట్గా బై చేయొచ్చు అని మనం డిసైడ్ చేయగలమా? లేదు. కానీ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నంత వరకు కూడా ఎస్ మనం బై సైడ్ ఇంకా ఉండొచ్చని, మూవింగ్ యావరేజ్ బిలో ఉన్నప్పుడు ఎస్ మనం ఇంకా సెల్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చని ఒక కాన్ఫిడెన్స్ ఆర్ మనం తీసుకున్న ట్రేడ్ రిలేటెడ్గా మనకు ఒక కన్ఫర్మేషన్ బిల్డ్ అవుతుంది. ఇలాంటి ఇండికేటర్స్ ఏవైతే మనకి బై ఆర్ సెల్ సిగ్నల్ ఇవ్వవో బట్ మనం తీసుకున్న ట్రేడ్ రిలేటెడ్గా మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంటాయో వాటిల్ని లాగింగ్ ఇండికేటర్స్ అంటాం. లాగ్ మీన్స్ అవి మనకి ఆ పాయింట్లో బై ఆర్ సెల్ సిగ్నల్స్ ఇవ్వవు. కానీ లీడింగ్ ఇండికేటర్స్ ద్వారా మనకి బై ఆర్ సెల్ సిగ్నల్ డెవలప్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ నేను ఇప్పుడు డ్రా చేసేస్తాను, బట్ నేను మీకు కమింగ్ డేస్లో అది ఎలా డ్రా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్ నిఫ్టీ ఫాల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ నిఫ్టీ ఎక్కడైతే హై ఫామ్ చేసి కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందో అండ్ కరెక్ట్ అయిన దగ్గర లోయెస్ట్ పాయింట్ని కూడా జాయిన్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఏ లెవెల్స్ దగ్గర నిఫ్టీ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా అయితే కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఏవేవి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్గా ఉంటాయనేది మనకు అప్డేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనిస్తే 0.5 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ 5 టైమ్స్ దగ్గరగా అక్కడ ప్రైస్ యాక్టివిటీ మనకి బిల్డ్ అయింది. ఒకసారి సపోర్ట్గా అండ్ మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్గా. సో ఎప్పుడైతే ఆ లెవెల్ దగ్గరికి వచ్చి అగైన్ రిజెక్ట్ అవుతుందని మనకి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ దొరుకుతుందో దెన్ అక్కడ ఇండికేటర్ బేస్డ్ గా కూడా మనం ట్రేడ్ ని తీసుకోవచ్చు. కాబట్టి వీటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటున్నారు. మీన్స్ ఇవి మనకి బై ఆర్ సెల్ సిగ్నల్స్ ని డెవలప్ చేస్తుంటాయి. ఇది సిగ్నల్ బేస్డ్ గా మనం ఇండికేటర్స్ ని డివైడ్ చేస్తే, అలా కాకుండా పొజిషన్ వైడ్ గా కూడా ఇండికేటర్స్ ని డివైడ్ చేస్తారు. ఒకటి ఓవర్లేస్, ఇంకొకటి ఆసిలేటర్స్ అని. ఓవర్లేస్ అంటే ప్రైస్ యాక్షన్ తో పాటు మనకు కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్స్ తో పాటు అప్లై అయ్యేవి. ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఆర్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఆర్ ఈ బోలింజర్ బ్యాండ్స్ కానీ ఆర్ ఈవెన్ ఇచిమోకు క్లౌడ్స్, ఇలా ఏవేవైతే మీరు అప్లై చేస్తుంటే అవి చార్ట్ పైన మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఓవర్లేస్, చార్ట్ ఓవర్లేస్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఆసిలేటర్స్ అంటే అవి డైరెక్ట్ ప్రైస్తో కాంటాక్ట్లో ఉండవు, మనకి బిలో ద చార్ట్లో ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఒక రేంజ్ ఉంటుంది వాటికి, ఆ రేంజ్ బిట్వీన్లోనే పైకి కిందకి మూవ్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ స్టాక్ ఆర్ఎస్ఐ కానీ ప్రైస్ బిలో మనకు ఒక రేంజ్లోనే ఆసిలేట్ అవుతున్న ఇండికేటర్స్ని ఆసిలేటింగ్ ఇండికేటర్స్ అని, ప్రైస్తో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్న ఇండికేటర్స్ని ఓవర్లే ఇండికేటర్స్ అని పిలుస్తుంటారు. సో ఇది టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ దాని రిలేటెడ్ ఉన్న బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పబోతున్నది కొంత అటెన్షన్ పే చేసి గమనించడానికి ప్రయత్నించండి. బికాస్
ఇదేదో ఒక జనరల్ థియరిటికల్ కాన్సెప్ట్ కాదు. దీంట్లో నేను కాన్సెప్ట్తో పాటు సైకాలజీని యాడ్ చేస్తున్నాను. ఇన్ షార్ట్ మనం ఏదైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నామో అది ఎంటైర్ ట్రేడింగ్లోనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈవెన్ ప్రతి ఒక్కరి చార్ట్లో కూడా అది ఉంటుంది, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని గమనిస్తారు అండ్ ఇంకా తక్కువ మంది మాత్రమే దాన్ని అర్థం చేసుకొని అక్కడ కనిపిస్తున్న డేటా ప్రకారం ట్రేడ్స్ని తీసుకుంటూ ఉంటారు. అసలు వాల్యూమ్ అంటే ఏంటి? మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్లో మీకు డౌన్ సైడ్ కనిపిస్తుంటుంది వాల్యూమ్. మనం ఎంతసేపటికి పైన ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తుంటాం, కానీ కింద వాల్యూమ్ ఎలా ఉంది, ఆ వాల్యూమ్కి తగినట్లు ప్రైస్ రియాక్ట్ అవుతుందా లేదా అని మనలో ఎంతమంది గమనిస్తూ ఉంటాం. సో ఫస్ట్ వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ వాల్యూమ్ని మనం అసలు ఎందుకు గమనించాలి, ప్రైస్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ ఏంటి, లైక్ ప్రైస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటే దానికి ప్యారలల్గా వాల్యూమ్ పెరుగుతుంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, తగ్గుతుంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇవి కూడా నేర్చుకున్న తర్వాత ట్రేడెడ్ వాల్యూమ్, డెలివరీ వాల్యూమ్ ఈ రెండింటిని అనాలిసిస్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ప్రైస్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ తెలుసుకున్న తర్వాత ట్రేడెడ్ వాల్యూమ్కి డెలివరీ వాల్యూమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో స్టాక్ పెరుగుతున్నా ఆర్ పడుతున్నా కనిపిస్తున్న డెలివరీ వాల్యూమ్ ప్రకారం మనం ఫర్దర్గా ఎలాంటి అబ్జర్వేషన్స్ మార్కెట్లో చేయొచ్చు, లైక్ ఫర్దర్గా స్టాక్ ఎలా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎలాంటి వ్యూ మనం స్టాక్ రిలేటెడ్గా ఫామ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆ డేటా మీకు చెప్తుంది. ఐటీసీని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఒక 1 minute టైం ఫ్రేమ్లో, లైక్ ఒక నిమిషంలో 60 secondsలో కేవలం ఒక ట్రేడ్ జరిగింది అనుకుందాం. ఏ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 500 ఐటీసీ షేర్స్ని బి అనే వ్యక్తికి సెల్ చేశాడు. ఇతను 500 అమ్మారు, ఇతను 500 కొన్నారు. సో 500 + 500 1000 అయి ఉంటుందా వాల్యూమ్, లేదంటే 500 షేర్స్ ఏ అమ్మితే బి కొన్నాడు, అల్టిమేట్గా షేర్స్ ఎన్ని మారాయి, అక్కడ 500 మారాయి. ఫస్ట్లో ఏ దగ్గర ఉండేవి, తను సెల్ చేశాక ఇప్పుడు బి దగ్గరికి వెళ్ళాయి. సో వాల్యూమ్ 500 అయి ఉంటుందా? మీరు ఏమనుకుంటున్నారు, 1000 అనుకుంటున్నారా, 500 అనుకుంటున్నారా? ఒక్కసారి వీడియోని పాస్ చేసి కింద మెన్షన్ చేయండి, బికాస్ మన సైకాలజీ ఎలా ఉంది, మీరు ఎలా చూస్తున్నారు వాల్యూమ్ అనేది మీకు అర్థమైపోతుంది. ఆన్సర్ 500. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. వాల్యూమ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ డెరివేటివ్స్ ట్రేడెడ్ ఎట్ పర్టికులర్ టైం ఫ్రేమ్. ఇది 1 minute సంబంధించిన టైం ఫ్రేమ్. ఆ 1 minute ఏ అండ్ బి మధ్యలో జరిగింది 500 షేర్స్ ఒక ట్రాన్సాక్షన్. బట్ అదే మనం 5 minutes చూస్తే 5 minutesలో ఇంకా ఎక్కువ ట్రేడ్స్ జరుగుంటాయి కదా, కాబట్టి అప్పుడు 1 minute కంటే 5 minute వాల్యూమ్ పెద్దదిగా ఉంటుంది కదా, ఎక్కువగా ఉంటుంది కదా. అదే 10 minute 15 minute డైలీ, వీక్లీ, మంత్లీ ఇట్లా చూసుకుంటూ పోయామంటే వాల్యూమ్స్ పెద్దగా ఉంటాయి కదా, బికాస్ ఆ ఎంటైర్ టైం ఫ్రేమ్లో చాలా షేర్స్ ట్రేడ్ అయి ఉంటాయి, వాల్యూమ్ కూడా పెద్దదిగా ఉంటుంది. ఓకే, వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి, ప్రైస్ పెరిగిందా పడిందా, ఇదే కదా మనకి ఇంపార్టెంట్. అంటే దెన్ మనకి వాల్యూమ్ ఒక ఇంపార్టెన్స్ అర్థం కావాలి. ఏ అనే స్టాక్, బి అనే స్టాక్ 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. సో రెండు కూడా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయ్యాయి. సో ప్రైస్ పరంగా చూస్తే మీకు ఒక గ్రీన్ క్యాండిల్, దట్ ఒక అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిన ప్రైస్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక దాంట్లో 5000, ఇంకొక దాంట్లో 1,50,000 షేర్స్ దగ్గరగా ట్రేడ్ అయినట్టు వాల్యూమ్ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రైస్ కమింగ్ డేస్లో స్టెబిలైజ్ అవడానికి పాసిబిలిటీ ఉందా, లేదంటే ఈ ప్రైస్ స్టెబిలైజ్ అవడానికి పాసిబిలిటీ ఉందా? ఈ ప్రైజే స్టెబిలైజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దీంట్లో యాక్టివిటీ తీసుకుంటున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, హై నెంబర్గా ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏంటి, ఫైనల్గా క్లోజ్ అయింది అప్పర్ సర్క్యూట్లోనే కదా. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే అది ఫర్దర్గా స్టాక్ మూవ్ని ఎలా డిసైడ్ చేస్తుందంటే ఈ సైకాలజీని అర్థం చేసుకోండి. ఏ అనే స్టాక్కు సంబంధించిన ప్రైస్ 100 నుంచి 150కి మూవ్ అయింది, బి అనే స్టాక్కు సంబంధించిన ప్రైస్ కూడా 100 నుంచి 150కి మూవ్ అయింది. కానీ ఏకి సంబంధించిన వాల్యూమ్స్ చాలా వీక్గా ఉన్నాయనుకోండి. సో దీని కారణంగా ఏలో వచ్చిన, ఏ స్టాక్లో వచ్చిన ర్యాలీ సస్టైన్ అవుతుందా ఆర్ ఫెయిల్యూర్ అవుతుందా? మీన్స్ ఏ ర్యాలీ అయితే వచ్చిందో ఆ ర్యాలీ అగైన్ వైప్ అవుట్ అవుతూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుందా, ఆర్ అక్కడి నుంచి కొంత కన్సాలిడేట్ అవుతూ టాప్ సైడ్కి మూవ్ అవుతుందా అన్నది, దాంట్లో ఎవరు యాక్టివిటీ తీసుకున్నారు, అసలు ఆ ప్రైస్ని ఎవరు అంతవరకు మూవ్ చేశారన్నది, సో ఆ ఎంటర్ అవుతున్నది ఎవరనే దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఎవరు ఎంటర్ అవుతున్నారన్నది మనకు ఎగ్జాక్ట్గా పేరు వాల్యూమ్ చెప్పదు, కానీ ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎన్ని షేర్స్ని ట్రేడ్ చేశారు, అన్లెస్ ఆ స్టాక్ రిలేటెడ్గా బిగ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఉంటే తప్పించి వాల్యూమ్స్లో అంత స్ట్రెంగ్త్ మనకు కనిపించదు. సో ఒకవేళ వాల్యూమ్ స్ట్రాంగ్గా లేకుండా ప్రైస్ మాత్రమే పెరుగుతూ, అండ్ ఇంకొన్ని కేసెస్లో ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, వాల్యూమ్స్ అయితే పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మన వస్తున్న ర్యాలీ రిలేటెడ్గా కొంత కాషియస్గా ఉండాలి, బికాస్ ఆ ప్రైస్ని బిగ్ ప్లేయర్స్ సపోర్ట్ చేయట్లేదు. అదే ఇంకొక కంపెనీ స్టాక్ బి ఉందనుకోండి, అక్కడ కూడా మనకి స్టాక్ ప్రైస్ 100 నుంచి 150కి మూవ్ అయింది. కానీ ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు చూస్తే మీరు ఒక పాయింట్లో హై వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి, మీకు వాల్యూమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను దీని చార్ట్లు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీనింగ్ ఏంటి, ఇలా పెరుగుతున్నప్పుడు ఈ ప్రైస్ని యాక్సెప్ట్ చేసింది రీటైలర్స్ ఒకటే కాదు, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎస్, 100 నుంచి 150కి వెళ్ళడం అనేది తప్పేం కాదు, ఆ కంపెనీకి ఆ వాల్యూ ఉందని బిగ్ ప్లేయర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రైస్ 150లో స్టేబుల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ స్టేబుల్ అవ్వకుండా ఫాలో అవుతున్నా ఎవరైతే ప్రైస్ని 100 కాదు 150 అనుకొని మూవ్ చేస్తుంటారో వాళ్ళది ఒక ఆపర్చునిటీలో చూస్తూ ఫాలో అవుతున్నప్పుడల్లా దాన్ని యాడ్ చేస్తారు. సో ఇది నేను ఒక సైడ్ మాత్రమే చెప్తున్నాను.
ఈవెన్ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయిన తర్వాత కూడా టాప్ సైడ్కి వెళ్ళాక కంపెనీ రిలేటెడ్గా బిగ్ నెగిటివ్ అప్డేట్ వచ్చింది అనుకోండి, ఎవరైతే ఒక వ్యూతో ఉంటారో ఇక్కడ కొన్ని పెంచుంటారో ఆ బిగ్ ప్లేయర్స్ కూడా సడన్ గా ఎగ్జిట్ అవుతారు. నేను నార్మల్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని స్టాక్స్ తీసుకోండి, అవి అలా పెరిగిపోయి ఉంటాయి, నెగిటివ్ అప్డేట్ ఏం రాదు, కానీ స్లోగా కరెక్ట్ అవుతూ చాలా వరకు ఫాలో అయిపోయి ఉంటాయి. అంతకుముందు ఎక్కడి నుంచి అయితే పెరిగిందో నియర్లీ ఆ లెవెల్స్కే వచ్చేసి ఉంటాయి. నెగిటివ్ న్యూస్ ఉంటే అది ఏ స్టాక్ అయినా పడాల్సిందే, ఐటీసీ అయినా పడాల్సిందే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా పడాల్సిందే. ఏ నెగిటివ్ న్యూస్ లేకుండా నార్మల్ కండిషన్స్లో ఏదైనా ఒక ప్రైస్ మూవ్ అవుతూ ఉంటే టాప్ సైడ్, ఆ ప్రైస్కి ఒకవేళ వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంటే అది ఫర్దర్గా కూడా స్టెబిలైజ్ అవుతుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది చార్ట్లో గమనిద్దాం. మీరు ఎందులో ట్రేడ్ చేస్తున్నా మీరు చార్ట్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు పైన ప్రైస్ యాక్టివిటీ, కింద వాల్యూమ్స్ కనిపిస్తుంటాయి. నేను వాల్యూమ్ అంటే ఏమని చెప్పాను? నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ ఎట్ పర్టికులర్ పాయింట్ అని చెప్పాను. ఇక్కడ నేనేం సెలెక్ట్ చేశాను? ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక్కొక్క బార్ కూడా, సో పైది గమనించద్దు, చార్ట్ని కంప్లీట్గా మర్చిపోండి. బికాస్ మనం ఇప్పుడు ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకోవట్లేదు. వాల్యూమ్ అనుకుంటున్నాక డౌన్ సైడే ఫోకస్ చేయండి. డైలీ టైం ఫ్రేమ్లో ఉంచాను కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న మీకు డౌన్ సైడ్ కనిపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ బార్ కూడా 1 డే వాల్యూమ్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇక్కడ మీరు గమనిస్తే వాల్యూమ్ పక్కన సెట్టింగ్స్ ఉందా? అక్కడ మీరు ఈ నెంబర్ని మార్చచ్చు. నేను 5 అని పెట్టాను. లాస్ట్ 5 డేస్ యావరేజ్ ఎంత అనేది మనకి ఈ లైన్ ద్వారా రిప్రజెంట్ అవుతుంది. అనుకుందాం లాస్ట్ 5 డేస్ నుంచి 1 lakh దగ్గరగా వాల్యూమ్ వస్తూ ఒక పర్టికులర్ డేలో 3 lakh 4 lakh దగ్గరగా వాల్యూమ్ మీకు బిల్డ్ అయిపోయింది అనుకోండి. ఆల్రెడీ మీన్స్ రీసెంట్ డేస్లో అంతా స్టాక్ రిలేటెడ్గా ట్రేడర్స్ యాక్టివిటీ ఉంది. కానీ ఇప్పుడు ఇంత అబ్నార్మల్గా ఉందంటే ఎవరో కొంతమంది పీపుల్ పర్టికులర్గా ఈ స్టాక్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తున్నారు. సో ఏదైనా పర్టికులర్ రీజన్తో రీసెంట్ డేస్లో ఎప్పుడూ లేనంత విధంగా వాల్యూమ్స్ కానీ యావరేజ్ మనం తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ 10 కనిపిస్తుంది. నేను ఒకవేళ 5 తీసుకుంటాను. సో 5 తీసుకుంటే లాస్ట్ 5 డేస్ ఒక యావరేజ్ మనకి వాల్యూమ్ ఒక యావరేజ్ మనకి ఈ లైన్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో ఈ లైన్ ఎప్పుడైతే ఒక వాల్యూమ్ బార్ క్రాస్ చేస్తుందో ప్రీవియస్ డేస్ కంటే వాల్యూమ్ కొంతవరకు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు ప్రైస్ యాక్టివిటీకి సిగ్నిఫికెన్స్ ఉండడానికి అండ్ ఏ డైరెక్షన్లో అయితే స్టాక్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఫర్దర్గా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు గమనించాల్సింది గ్రీన్ అలాగే రెడ్ బార్స్ ఎందుకు వాల్యూమ్లో కనిపిస్తున్నాయి? మీరు ఏమని చెప్పారు వాల్యూమ్ అంటే? నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ ఎట్ పర్టికులర్ టైం అన్నారు. మరి జరుగుతున్న ట్రేడ్లో గ్రీన్ ఏంటి, రెడ్ ఏంటి? ట్రేడ్ అంటేనే బయర్ ఉన్నారు, సెలర్ ఉన్నారు. మరి ఎవ్రీ వాల్యూమ్ బార్ ఆ టైం ఫ్రేమ్లో జరిగిన కంప్లీట్ ట్రేడ్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు గ్రీన్ రెడ్ ఎలా ఫామ్ అవుతుందంటే, గ్రీన్ వాల్యూమ్ బార్ ఎప్పుడు వస్తుందంటే దానికి రిఫరెన్స్గా ఉన్న క్యాండిల్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. బికాస్ మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు కూడా కింద మీకు వాల్యూమ్ ఫామ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆర్ క్లోజింగ్ ప్రైస్ అనేది ప్రీవియస్ క్యాండిల్ కంటే కూడా అబోవ్ ఉన్నప్పుడు గ్రీన్. మీరు ఏ బార్ని అయితే చూస్తున్నారో వాల్యూమ్ బార్ని, దానికి రిఫరెన్స్గా ఉన్న క్యాండిల్ క్లోజింగ్ అనేది ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ కంటే బిలో అయితే ఆర్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అయినా మీరు చూస్తున్నప్పుడే ఇక్కడ వాల్యూమ్ ఫామ్ అవుతుంటుంది. కాబట్టి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆర్ క్లోజింగ్ ప్రైస్ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ కంటే బిలో అయితే మీకు రెడ్ ఫామ్ అవుతుంది. సింపుల్గా మీకు పైన గ్రీన్ క్యాండిల్ ఉంటే కింద గ్రీన్ బార్, పైన రెడ్ క్యాండిల్ ఉంటే కింద రెడ్ బార్ ఉంటుంది. బట్ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్టాక్ ఒక ప్రైస్ యాక్టివిటీ అండ్ రిలేటెడ్గా ఉన్న వాల్యూమ్ని ఎలా అర్థం చేసుకోవాలో గమనిద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న స్టాక్ ప్రైస్ పడుతున్న పాయింట్లో గమనిస్తే ఈ వైరస్ రిలేటెడ్గా వచ్చిన ఫాల్లో ఎలాంటి యాక్టివిటీ ఉంది అండ్ దాని తర్వాత టాటా మోటార్స్ రైజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలనేది గమనిద్దాం. ఈ వైరస్ రిలేటెడ్గా మనకి ఎప్పుడైతే ఫాల్ స్టార్ట్ అయిందో, ఇదనే కాదు మీరు ఏ చార్ట్ని గమనించినా స్టాక్ ఫాల్ అవుతుంది. ప్యారలల్గా గమనించారంటే వాల్యూమ్ కూడా నార్మల్గా ఉండాల్సిన వాల్యూమ్ కంటే కూడా వాల్యూమ్ పెరుగుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ప్రైస్ ఫాల్ అవుతుంది, ప్యారలల్గా మనకి ఆ పాయింట్ నుంచి వాల్యూమ్ కూడా రైజ్ అవుతుంది. కింద కలర్ని గమనించద్దు, బికాస్ అక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే రెడ్ వాల్యూమ్ బార్సే కనిపిస్తూ ఉంటాయి. అది మనకి ఇంపార్టెంట్ కాదు. ప్రైస్ ఫాలో అవుతుండడం, ప్యారలల్గా వాల్యూమ్ పెరుగుతుందంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పీపుల్. అది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ అనేది మనకు సంబంధం కాదు. అది ట్రేడెడ్ ఆర్ డెలివరీ వాల్యూమ్లో మాట్లాడుకుంటాం. కాకపోతే ఇక్కడ ప్రైస్ ఫాలో అవుతూ వాల్యూమ్ రైజ్ అవుతుందంటే ఏ డైరెక్షన్లో అయితే ప్రైస్ ఫాలో అవుతుందో ఆ డైరెక్షన్లో ఫర్దర్గా యాక్టివిటీ బిల్డ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ప్రైస్ ఫాలో అవుతుంది, అది మనకు అర్థమవుతుంది ప్రైస్ ఫాలో అవుతుందని. మరి ఇలా ఫాలో అవుతున్న ప్రైస్ ఎక్కడ ఆగడానికి అండ్ రివర్సల్ రావడానికి, ఎక్కడి నుంచి రివర్సల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆర్ ఎక్కడ బేస్ ఫామ్ చేస్తుంది? మీరు గమనిస్తే ఇలా రైజ్ అవుతున్న వాల్యూమ్స్ ఒక దగ్గర మాత్రం పీక్ అయ్యాయి. దాని తర్వాత నుంచి మనకి గ్రీన్ ఆర్ రెడ్ని చూడొద్దు. గ్రీన్ అవుతున్నా రెడ్ అవుతున్నా అది పాయింట్ కాదు. వాల్యూమ్స్లో మనకి డ్రాప్ కనిపించింది ఈ పాయింట్ వరకు. ఒక పాయింట్ వరకు రైజ్ అయిన వాల్యూమ్స్, యాక్టివ్గా రైజ్ అయిన వాల్యూమ్స్, తర్వాత వాల్యూమ్స్ డ్రాప్ అవడం స్టార్ట్ చేశాయి. మీరు గమనిస్తే వాల్యూమ్స్ ఎప్పటి వరకు అయితే ఎక్కువగా రైజ్ అయ్యాయో అప్పటి వరకే మనకు ఒక హై ఫాల్ కనిపించింది స్టాక్లో. దాని తర్వాత బేస్ ఫామ్ చేసింది. పెరుగుతుందా తగ్గుతుందా అనేది కాదు, ఏ డైరెక్షన్లో అయితే స్టాక్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ని సపోర్ట్ చేస్తూ వాల్యూమ్స్ రైజ్ అవుతూ ఉంటే
ఫర్దర్గా ఆ డైరెక్షన్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ అదే పెరుగుతున్నప్పుడు కూడా వాల్యూమ్స్ పెరుగుతూ ఉంటే ఫర్దర్గా ర్యాలీ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ స్టాక్ పడుతున్నా పెరుగుతున్నా వాల్యూమ్స్ పెరగకుండా నార్మల్గా ఒకే రేంజ్లో ఆర్ యావరేజ్ రేంజ్ మీరు ఏదైతే 5 days ఆర్ 10 days తీసుకుంటారో దానికి బిలోనే ఉంటే మీకు ఏదైతే ప్రైస్ యాక్టివిటీ చార్ట్లో కనిపిస్తుందో అదంత స్ట్రాంగ్ యాక్టివిటీ కాదు. మేబీ స్ట్రాంగ్ అయిండొచ్చేమో, మనం రాంగ్ అవ్వచ్చు. బికాస్ మనం నేర్చుకుంటున్న అన్ని కాన్సెప్ట్ 100% వర్క్ అవ్వవు, కొన్నిసార్లు మిస్టేక్ అవుతాం. బట్ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన సినారియో, ప్రైజ్ మూవ్ని వాల్యూమ్ సపోర్ట్ చేయకుండా వాల్యూమ్స్ డ్రాప్ అవుతుంటే ఆ వస్తున్న ప్రైజ్ మూవ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. అండ్ ఇలా బేస్ ఫామ్ చేసిన తర్వాత మీరు గమనిస్తే స్లోగా వాల్యూమ్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది మనకి. ప్రతిసారి కూడా యావరేజ్ లైన్ కంటే కూడా అబోవే మనకు వాల్యూమ్స్ రైజ్ అవుతూ వచ్చాయి. సో ఆ పాయింట్లో స్టాక్ కూడా ఏంటి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఏ మూవ్ అయితే మనకి కనిపిస్తుందో మార్కెట్లో ఆ మూవ్ ఫర్దర్గా కూడా కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక పాయింట్లో మనకి సెల్ ఆఫ్ కనిపించిన తర్వాత వాల్యూమ్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. అండ్ ఆ పాయింట్లో కూడా స్టాక్ ప్రైస్ స్టేబుల్గా ఒక బేస్ ఫామ్ చేసింది తప్పితే ఏదో టాప్ సైడ్కి కానీ ఆర్ బాటమ్ సైడ్కి కానీ ఎక్కువగా మూవ్ అవ్వలేదు. స్టాక్ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, స్టాక్ కూడా పెద్దగా మూవ్ అవ్వలేదు ఆ పాయింట్లో. అండ్ దాని తర్వాత ప్రైస్ యాక్టివిటీలో మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. కింద వాల్యూమ్స్లో కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ వాల్యూమ్స్ కూడా రైజ్ అయ్యాయి. అండ్ దాని తర్వాత వాల్యూమ్స్లో ఒక సిగ్నిఫికెంట్ యాక్టివిటీ ఏం లేదు మనకి. గమనించండి, అంతకు ముందు వరకు మనకి వాల్యూమ్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇదే రేంజ్లో ఉంది. కానీ సడన్గా వాల్యూమ్స్ మనకి ఇంప్రూవ్ అయ్యాయి. ప్యారలల్గా చూస్తే స్టాక్ ప్రైస్లో కూడా ఒక అబ్నార్మల్ మూవ్. మీన్స్ ఇలా స్టాక్ని మూవ్ చేసిన వాళ్ళు స్మాల్ ప్లేయర్స్ అయితే కాదు, చాలా బిగ్ ప్లేయర్స్. సో ఎప్పుడైతే బిగ్ ప్లేయర్స్ ఒక స్టాక్ని మూవ్ చేస్తారో ఈసారి స్టాక్ ఫాలో అవుతున్నప్పుడు ఏ రేంజ్ నుంచి అయితే ఆ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే రేంజ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. అది చాలా అట్రాక్టివ్ లెవెల్ అని బిగ్ పోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. ఒకవేళ అదే రేంజ్కి మళ్ళీ ఫాలో అవుతుంటే అది ఇంకొక ఆపర్చునిటీలో చూస్తారు తప్పితే భయపడి సెల్ చేయడం వాళ్ళు చేయరు. కాబట్టి అబ్నార్మల్ వాల్యూమ్ యాక్టివిటీ మనకి టాటా మోటార్స్లో ఎప్పుడైతే కనిపించిందో ఒక స్ట్రాంగ్ మూవ్. తర్వాత గమనించండి, ఆ యావరేజ్ లైన్ ఉంది కదా మనం డ్రా చేసుకున్న లైన్ ఇందాక, ఆ యావరేజ్ లైన్ కంటే కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాల్యూమ్స్ డౌన్ సైడే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక అప్ మూవ్ తర్వాత మోస్ట్లీ స్టాక్ ఒక రేంజ్ బౌండ్లోనే చాలా టైం వరకు మిగిలిపోయింది. చాలా డేస్ పాటు కూడా మన రీటైల్ ట్రేడర్స్ ఆ స్మాల్ ప్లేయర్స్ అందరూ కూడా ట్రేడ్ చేసుకునే రేంజ్లోనే ఉండిపోయిన టాటా మోటార్స్ కాస్త ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ కూడా ప్రీవియస్గా లేనంత విధంగా మనకి వాల్యూమ్స్లో ఇంక్రీజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు చార్ట్ చూస్తున్నప్పుడు జస్ట్ ప్రైస్ ఆ కింద వాల్యూమ్ చూసేసి మీరు బై ఆర్ సెల్ చేస్తారేమో, అది ఒక కన్విక్షన్ యాడ్ చేసుకోవడం కోసం. మిగిలిన పారామీటర్స్ కూడా ఉంటాయి మనకు, అవే మనం టైం టు టైం నేర్చుకుంటాం. ఇది ఒక వన్ ఆఫ్ ద పారామీటర్. ఇది మనకు ఒక కన్ఫర్మేషన్ దొరికితే దెన్ మనం చేస్తున్నది కరెక్టే, ఎస్ సెంటిమెంట్ అలానే ఉంది. ఆ మూవ్ వెనక స్మాల్ ప్లేయర్స్ లేరు, బిగ్ ప్లేయర్స్ దట్ టు హ్యూజ్ పోర్షన్ సెల్ చేశారంటే వాళ్ళకి ఏదైనా న్యూస్ అయినా ఉండాలి. ఆ స్టాక్ ఆ పర్టికులర్ పాయింట్ లో వాల్యూ కాదని వాళ్ళు అర్థం చేసుకుంటూనే అంత క్వాంటిటీని వాళ్ళు సెల్ చేస్తారు. బికాస్ మనలాంటి రీటైలర్స్ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయి, ఇంత పెద్ద మొత్తంలో మనం వాల్యూమ్ ని క్రియేట్ చేయగలమా? కాబట్టి పైన ఉంటున్న ప్రైస్ కి వాల్యూమ్ కానీ సపోర్ట్ చేస్తుంటే దెన్ ఆ ఫర్దర్ డైరెక్షన్లోనే ఆ స్టాక్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది చార్ట్లో మాట్లాడుకున్నాను కదా, ఇప్పుడు ప్రైస్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ని బోర్డ్ పైన తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 4 కేసెస్ని నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 కేసెస్లో ప్రైస్ పెరుగుతున్నా ఆర్ ప్రైస్ మనకి డౌన్ అవుతున్నా, ఒకవేళ దానికి వాల్యూమ్ సపోర్ట్ చేస్తే ప్రైస్ పెరుగుతున్నా వాల్యూమ్ సపోర్ట్ చేస్తూ వాల్యూమ్ పెరుగుతూ, ఆర్ ప్రైస్ పడుతున్నా దానికి కూడా వాల్యూమ్ సపోర్ట్ చేస్తూ డౌన్ సైడ్ మీరు చూస్తున్న దగ్గర వాల్యూమ్ పెరుగుతూ ఉంటే దెన్ మీకు ఏ ట్రెండ్ అయితే మార్కెట్లో కనిపిస్తుందో ఆ ట్రెండ్ కంటిన్యూ అవడానికే పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందా? ఎగ్జాక్ట్లీ 100% పాసిబుల్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పైన ప్రైస్కి కింద వాల్యూమ్ కూడా యాడ్ అవుతుందంటే దాని అర్థం ఏ ట్రెండ్ అయితే మీకు కనిపిస్తుందో, ఒకవేళ పాజిటివ్ కానీ ఆర్ నెగిటివ్ కానీ, ఆ ట్రెండ్ని లీడ్ చేస్తున్నది స్మాల్ ప్లేయర్స్ కాదు, బిగ్ ప్లేయర్స్. వాళ్ళు ఆపరేటర్స్ అయినా ఉండొచ్చు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎల్ఐసి వాళ్ళు కానీ, ఎఫ్పిఐస్, అది ఎవరైనా బిగ్ ప్లేయర్స్ చాలా పెద్ద మొత్తంలో కొంటేనే కింద మనకి వాల్యూమ్స్ ఇంతలా బిల్డ్ అయి ఉంటాయి. సో ప్రైస్కి వాల్యూమ్ సపోర్ట్ చేస్తే ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ప్రైస్కి వాల్యూమ్ సపోర్ట్ చేయకపోతే మీన్స్ డైవర్జెన్స్ ఫామ్ అయితే మనకి ఏ స్ట్రెంత్ అయితే ప్రైస్లో కనిపిస్తుందో ఆ స్ట్రెంత్ ఫర్దర్గా ఇలా కంటిన్యూ అవ్వకపోవచ్చు, రివర్సల్ తీసుకోవచ్చు. బికాస్ దీంట్లో బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యి లేరు, మేబీ అది రీటైలర్స్ ఆర్ స్మాల్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యి స్టాక్ ప్రైస్ని మూవ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ, బయింగ్ కెపాసిటీ ఎవరైతే ఇలా తీసుకువెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర స్లోగా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాల్యూమ్స్లో మనకి ఫాల్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఎంతవరకు రైజ్ చేయగలరో అంతవరకు రైజ్ చేస్తారు. ఎప్పుడైతే బయింగ్ ప్రెషర్ మార్కెట్లో తగ్గిందని సెల్లర్స్కి అనిపిస్తుందో దెన్ వాళ్ళు అప్పుడు యాక్టివ్గా ఛార్జ్ తీసుకొని ఆ స్టాక్ ఆర్ ఇండస్ట్రీస్ని డౌన్ సైడ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అప్ సైడ్కి వెళ్తున్నా డౌన్ సైడ్కి వస్తున్నా దానికి వాల్యూమ్ తప్పకుండా సపోర్ట్ చేయాలి.
ఒకవేళ అలా సపోర్ట్ చేయకపోతే ఆ వస్తున్న డైరెక్షన్లో ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇతర కన్ఫర్మేషన్స్ మీకు స్ట్రాంగ్గా ఉంటే తప్పించి ప్రైస్కి వాల్యూమ్ సపోర్ట్ చేయనప్పుడు ప్రైస్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవడం అంత మంచిది కాదు. అది అప్ సైడ్కి వెళ్తున్నా ఆర్ డౌన్ సైడ్కి వెళ్తున్నా వాల్యూమ్ మీకు సపోర్ట్ చేయాలి. డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు కూడా వాల్యూమ్ ఫాలో అవుతుందంటే దెన్ ఆ డౌన్ సైడ్కి తీసుకొస్తున్న పీపుల్ కూడా స్ట్రాంగ్ పీపుల్ కాదు. మేబీ అది రీటైలర్స్ ఒక స్మాల్ సెల్లింగ్ యాక్టివిటీ కారణంగానో ఆర్ బయింగ్ యాక్టివిటీ కారణంగానో ప్రైస్ మీకు ఇలా మూవ్ అవుతూ ఉండొచ్చు. రియల్ స్ట్రెంగ్త్ ఇన్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ప్రైస్కి వాల్యూమ్ సపోర్ట్ చేసినప్పుడే దొరుకుతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది ప్రైస్ వాల్యూమ్. ఈ వాల్యూమ్లో కూడా 2 టైప్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రేడింగ్ డే మనకి ఒక స్టాక్లో ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. చెప్పండి, ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక స్టాక్ రిలేటెడ్గా చేస్తున్న బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ. ఇలా ట్రేడ్ చేసిన ప్రతి ఒక్కరూ ట్రేడర్స్ అవ్వాలా? ఇన్వెస్టర్ కూడా ఒక స్టాక్ని కొంటున్నారంటే ఆ స్టాక్లో ట్రేడ్ చేస్తున్నారని అర్థం. బట్ తను ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడ్ కానీ చేయట్లేదు. ఆ ట్రేడ్ ద్వారా కొంటున్న స్టాక్స్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నారు. ఒక ఇంట్రాడేలో జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా ఆ ట్రేడింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసింది ఇన్వెస్టర్సా ఆర్ సీరియస్ మనీయా? మీన్స్ ఆ రోజే కొని ఆ రోజే సెల్ చేయడం కాకుండా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలనుకుంటున్నారా? ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ లాంగ్ టర్మ్ అంటే ఇయర్స్ అనేం కాదు, మోర్ దెన్ 1 డే. బట్ అట్లీస్ట్ ఆ డే సెల్ చేయలేదు కదా, మోర్ దెన్ 1 డే హోల్డ్ చేస్తున్నారంటే కమింగ్ డేస్లో కూడా ఏదో పాజిటివ్ సెంటిమెంట్ ఆర్ సమ్ న్యూస్ వాళ్ళ దగ్గర ఉండో లేకపోతే స్టాక్ రిలేటెడ్గా ఆ ప్రైస్ లెవెల్స్ వాళ్ళకి అట్రాక్టివ్ అనిపించే కదా ఆ రోజు సెల్ చేయకుండా హోల్డ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో ఒక స్టాక్లో పర్టికులర్ డేలో జరిగిన వాల్యూమ్ ఆర్ ట్రేడింగ్ యాక్టివిటీలో ఒకవేళ డెలివరీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే కూడా కొంత జాగ్రత్తగా మనం ఆ ప్రైస్ యాక్టివిటీని గమనించాలి. సింపుల్గా ప్రైస్ ఒకవేళ ఫాల్ అవుతున్నా ప్రైస్ ఒకవేళ రైజ్ అవుతున్నా దాంట్లో డెలివరీ ట్రేడ్స్ ఎక్కువగా ఉన్నాయంటే జరిగిన 100 ట్రేడ్స్లో అనుకుందాం 60% ట్రేడ్స్ దగ్గరగా డెలివరీ ట్రేడ్సే ఉంటే దెన్ ఆ వస్తున్న ప్రైస్ యాక్టివిటీకి మనం కొంత ఇంపార్టెన్స్ పెంచాల్సి ఉంటుంది. బికాస్ ప్రైస్ అంతలా ఫాల్ అయింది, డెలివరీ ట్రేడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ట్రేడింగ్ క్వాంటిటీలో డెలివరీ క్వాంటిటీ పర్సంటేజ్ గురించి నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకుంటున్నప్పుడు ఇయర్స్ బ్యాక్ నాకు ఎలా అర్థమైందంటే ఫస్ట్లో ఒకవేళ స్టాక్ 20% ఫాల్ అయింది అనుకోండి, మనం డెలివరీ పర్సంటేజ్ చెక్ చేయొచ్చు, ఎన్ఎస్సిలో చెక్ చేయొచ్చు. ఈవెన్ హిస్టారికల్గా కూడా ఆ స్టాక్లో జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీ ఎంత, అందులో డెలివరీ పర్సంటేజ్ ఎంత అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను. బట్ ఒకవేళ స్టాక్ 20% పడి అందులో ఒకవేళ 100 ట్రేడ్స్ జరిగితే ఒక 60 ట్రేడ్స్ దగ్గరగా మీన్స్ నియర్లీ 60% దగ్గరగా ట్రేడ్స్ డెలివరీలో ఉన్నాయనుకోండి, నాకు ఎలా అర్థమయ్యేదంటే 20% స్టాక్ ఫాల్ అయింది. అంత ఫాలో అవుతున్న 60% దగ్గరగా స్టాక్ని డెలివరీకి తీసుకుంటున్నారు. ఇంట్రాడేలో బై చేసి ఆ రోజు సెల్ చేయకుండా దాన్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలని తీసుకుంటున్నారంటే ఈ ఫాల్ని పెద్ద పెద్ద ప్లేయర్స్ ఒక ఆపర్చునిటీలో చూస్తున్నారు, ఒక అవకాశంలో చూస్తున్నారు. సో డెలివరీ పర్సంటేజ్ ఎక్కువగా ఉందంటే ఫర్దర్గా ఇది రివర్సల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక డైరెక్షన్లో చూసావని. కానీ ఇక్కడ కనిపిస్తున్న 60% ఒక డెలివరీ మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో 100 ట్రేడ్స్ జరిగితే 60 ట్రేడ్స్ దగ్గరగా డెలివరీ ట్రేడ్స్ మీన్స్ ఏదర్ బై చేసిన వ్యక్తి అయినా ఫర్దర్గా సెల్ చేయలేదు ఆర్ సెల్ చేసిన వ్యక్తి అయినా ఫర్దర్గా బై చేయలేదు. సో అది ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ 60% డెలివరీలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీని సెల్ చేసి ఉండొచ్చు ఆర్ జరుగుతున్న ట్రేడింగ్ యాక్టివిటీ నెగిటివ్ న్యూస్ కారణంగా ట్రేడర్స్ షార్ట్ చేసి ఉంటే దానైనా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా చూస్తూ కొత్త పీపుల్ ఇన్వెస్ట్మెంట్లో అయినా యాడ్ చేసుకోండొచ్చు. కానీ స్టాక్ 20% డౌన్ అయిందంటే దాని అర్థం ఏంటి? సెల్లర్స్ ఒక ప్రెషర్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంట్రాడేలో అది బై చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేశారనే వాళ్ళకంటే దాన్ని సెల్ చేసి ఎండ్ ఆఫ్ ద డేకి బై చేయకుండా వదిలేసి ఉంటేనే సప్లై ఎక్కువై డిమాండ్ తక్కువ ఉంటుంది. మీన్స్ సెల్ సైడే ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ప్రైస్లో ఇలా ఫాల్ కనిపించుంటుంది. డెలివరీ పర్సంటేజ్ ఎక్కువగా ఉందంటే స్ట్రైట్ అవే పాజిటివ్గా తీసుకొని మనం కూడా స్టాక్ని యాడ్ చేసుకోవాలనే మెంటాలిటీయే కాకుండా డెలివరీ పర్సెంట్ ఎక్కువగా ఉంది అండ్ స్టాక్ కూడా అంతలా పడిందంటే ప్రీవియస్గా పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసిన వాళ్ళు కూడా సెల్ చేసి ఉండొచ్చు కదా ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్టాక్ పెరుగుతున్నా ఆర్ పడుతున్నా డెలివరీ పర్సంటేజ్ దానికి సపోర్ట్ చేస్తుంటే లైక్ వాల్యూమ్లా సపోర్ట్ చేస్తుంటే ఫర్దర్గా మనం దాంట్లో స్ట్రెంగ్త్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకీ డెలివరీ పర్సంటేజ్ మనం ఎక్కడ చెక్ చేయాలి? ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. బికాస్ డిస్క్రిప్షన్లో ఏమవుతుందంటే టైం టు టైం డిస్క్రిప్షన్ మారుస్తూ ఉంటాం, లింక్స్ని అప్డేట్ చేస్తుంటాం కింద ప్లేలిస్ట్ లింక్స్ అన్నిటిని. సో దాంట్లో ఈ లింక్స్ కూడా పోతున్నాయి బికాస్ ఏ వీడియోస్లో ఏ లింక్స్ పెట్టినా నాకు అర్థం కాక. కాబట్టి నేను ఇది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో కామెంట్ సెక్షన్లో లింక్స్ మాన్యువల్గానే మార్చాల్సి ఉంటుంది. కాబట్టి నాకు కూడా ఐడియా ఉంటుంది ఓకే లింక్ ఉందని. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మౌస్తో సెలెక్ట్ చేస్తే సెక్యూరిటీ వైజ్ డెలివరీ పొజిషన్స్ డేటా అని ఉంటుంది. ఐటీసీ అని సెర్చ్ చేస్తున్నాను. పక్కన సెలెక్ట్ సిరీస్ అని ఉంటుంది. సో ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు ఈక్యూ అని కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి ఎనీ డేస్ డేటా కావాలి మీకు. ఎగ్జాంపుల్ లాస్ట్ 1 మంత్ సెలెక్ట్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేస్తే సో ఇక్కడ గమనిస్తే ఐటీసీకి సంబంధించి ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక మీకు డేట్స్ అన్ని కనిపిస్తూ ఆ రోజు ఎంటైర్ ట్రేడ్స్ ఎన్ని జరిగాయని. సో ఇక్కడ గమనిస్తే 4.7 crore షేర్స్ మనకి 20 అక్టోబర్న ట్రేడ్ జరిగాయి.
అందులో డెలివరీ క్వాంటిటీ 2,37,00,000 మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే జరిగిన ట్రేడింగ్ క్వాంటిటీలో డెలివరబుల్ క్వాంటిటీ 49.74%. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఇన్ని ట్రేడ్స్ జరిగితే డెలివరబుల్ క్వాంటిటీ అంటే యూజువల్గా డెలివరీ అంటే మీనింగ్ ఎలా వెళ్తుంది, స్టాక్ని కొన్నా డెలివరీకి తీసుకుంటున్నాం, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నాం అని. మరి ప్రీవియస్గా డెలివరీకి హోల్డ్ చేస్తున్న వాళ్ళు సెల్ చేసింది అది ట్రేడింగ్ యాక్టివిటీ కాదు కదా, అది వాళ్ళు ట్రేడ్ చేయలేదు కదా, వాళ్ళు కూడా డెలివరీలో ఉన్నదే కదా సెల్ చేశారు, డీమ్యాట్ అకౌంట్లో ఉన్నదే, అది కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి ప్రైస్ ఎలా మారింది, దానికి సంబంధించి డెలివరీ పర్సంటేజ్ ఎలా ఉంది. ఇంట్రాడేలో డేటాను చెక్ చేయాలంటే అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బట్ లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఉన్న డెలివరబుల్ క్వాంటిటీ, డెలివరబుల్ వాల్యూమ్ డేటా మీరు చెక్ చేయాలంటే ఈ లింక్కి మీరు రావాలి. మనం ఎప్పుడైనా పాస్ట్ డేటాని యాక్సెస్ చేయాలంటే ఈ లింక్ దగ్గరికి రావాలి. లేదు ఇంట్రాడేలో మీకు ఒక 5% స్టాక్ మూవ్ అయిపోయింది, ఇమీడియట్గా మీరు డెలివరీ క్వాంటిటీ ఎంత ఉంది మీన్స్ అలా మూవ్ అవుతున్న దాని వెనక సీరియస్ మనీ ఉందా, జస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీ ఉందా, ఒకవేళ రైజ్ అవుతుంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్కి తీసుకుంటున్నారా, డెలివరీకి తీసుకుంటున్నారా, ఆర్ ఫాలో అవుతుంటే ఎగ్జిస్టింగ్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా అనేది ఇంట్రాడేలో కూడా మీకు ఎన్ఎస్సి వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు స్టాక్ నేమ్ సెర్చ్ చేసి కిందకు వస్తే సెక్యూరిటీ వైజ్ డెలివరీ పొజిషన్ అని ఉంటుంది. అక్కడ పర్సంటేజ్ ఆఫ్ డెలివరబుల్ క్వాంటిటీ టు ట్రేడెడ్ క్వాంటిటీ దగ్గర అక్కడ పర్సంటేజ్ ఆఫ్ డెలివరీ మీకు ఇక్కడ పర్సంటేజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఐ హోప్ మీకు వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ ప్రైస్కి ఉన్న రిలేషన్ ఏంటి, అండ్ ట్రేడెడ్ వాల్యూమ్ అలాగే డెలివరబుల్ వాల్యూమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటి రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు గ్యాప్స్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అని అంటూ ఉంటాం కదా, సో వాటి మీనింగ్ ఏంటి, అసలు గ్యాప్స్ ఎలా ఫామ్ అవుతాయి, అండ్ ఆ గ్యాప్స్ రిలేటెడ్గా ఉన్న సైకాలజీని అర్థం చేసుకుంటూ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి. లైక్ కామన్ గ్యాప్ అని, బ్రేక్ అవే గ్యాప్ అని, రన్ అవే గ్యాప్ అని, ఎగ్జాషన్ గ్యాప్ అని. ఆ గ్యాప్స్ని యూజువల్గా ఎలా ట్రేడ్ చేస్తుంటారు అండ్ ఆ గ్యాప్స్ రిలేటెడ్గా ఉన్న ప్రైస్ యాక్టివిటీ అండ్ సైకాలజీని మాట్లాడుకొని ఈ టాపిక్ని అయితే ఎండ్ చేద్దాం. యూజువల్గా గ్యాప్స్లో టైప్స్ ఏంటి అంటే మనకి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఈ రెండే కదా ఉంటాయి అనిపిస్తుంది. కానీ చార్ట్ ప్యాటర్న్లో అవి ఫామ్ అవుతున్న ఏరియాని బట్టి అండ్ బేస్డ్ ఆన్ ట్రెండ్ మనకి వాటి నేమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. 4 టైప్స్గా, 4 ఆర్ ఈవెన్ మోర్ దాన్ 4 ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు అసలు గ్యాప్ అప్ అలాగే గ్యాప్ డౌన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా చూసారా, నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఎగ్జాక్ట్గా ఇవాళ కూడా అక్కడే మార్కెట్ ఓపెన్ అవ్వడం అలా ఉండదు. కొంత గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌనే మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా గ్యాప్ అప్ అంటే ఏంటి, నిన్న మనకి ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో దానికంటే కొంత పైన మార్కెట్ ఓపెన్ అయితే అది గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ డౌన్ అంటే నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దానికంటే బిలోలో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అవుతుంది. మార్కెట్ అనే కాదు, స్టాక్స్ కూడా సేమ్ వర్తిస్తుంది. ఇంతకీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎలా ఫామ్ అవుతాయి, ఎందుకు క్లోజ్ అయిన దగ్గరే మార్కెట్ ఓపెన్ అవ్వట్లేదు, ఇది అర్థం కావాలంటే మన మార్కెట్ టైమింగ్స్ మనకు ఐడియా ఉండాలి. యూజువల్గా మనకి ఈ టైం అయితే క్లారిటీ ఉంటుంది. 9:15 నుంచి 3:30 వరకు కూడా మార్కెట్లో మనం ట్రేడ్స్ని ప్లేస్ చేయొచ్చు అండ్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకు మార్కెట్లో ప్రైస్ సెటిల్ అవ్వడం కానివ్వండి, 3:30 నుంచి 3:40 వరకు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ని బేస్ చేసుకొని క్లోజింగ్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. అండ్ అలా 3:40 తర్వాత నుంచి 4 o'clock వరకు పోస్ట్ మార్కెట్లో ఈవెన్ ఆ పాయింట్స్లో కూడా కొన్ని ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ మన ఓవరాల్ ట్రేడింగ్ టైం అంటే 9:15 to 3:30 చూస్తాం. అనుకుందాం మార్కెట్ 4 క్లోజ్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ ఐటీసీ రిలేటెడ్గా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. పాజిటివ్ న్యూస్ వస్తే మోస్ట్ పాసిబుల్లీ అందరికీ ఐడియా ఉంటుంది, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కొనడానికి మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ లైక్ మన మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆర్ ఫారిన్ పీపుల్ కానీ ఈవెన్ రీటైలర్స్ కూడా రెడీగా ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ అనుకుందాం ఐటీసీ 235 దగ్గర ఉందనుకుంటే మోస్ట్ పాసిబుల్లీ గ్యాప్ అప్లోనే ఒక 2-3% అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటే, ఓపెన్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుంది అనుకుంటే ప్రెజెంట్ ఉన్న ప్రైస్ నుంచి మనమే హయ్యర్ ప్రైస్ పెట్టి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏఎంఓ అంటారు ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అని మనం అవి ప్లేస్ చేయొచ్చు. మార్నింగ్ 9 అరౌండ్ వరకు 9 AM అరౌండ్ వరకు ఇలా ఆర్డర్స్ అన్ని ఏఎంఓ ఆర్డర్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. అలా కరెక్ట్ అనేవి ప్రీ మార్కెట్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. మీన్స్ మార్కెట్ ఓపెన్ అయ్యే 9:15 కంటే ముందు ప్రీ మార్కెట్లో 9 నుంచి ఫస్ట్ 7 to 8 minutesలో ఈ ఆర్డర్స్ యొక్క ఎగ్జిక్యూషన్ జరిగి మనకి ప్రీ మార్కెట్ ఓపెనింగ్లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఒక స్టాక్ గ్యాప్ అప్ అయిందంటే మీనింగ్ ఏంటి, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆ స్టాక్ రిలేటెడ్గా ఏం ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ అయినా పర్లేదు మేము కొంటామని హయ్యర్ ప్రైస్ ఏం ఆర్డర్స్లో పెట్టిన వాళ్ళే ఉంటారు. కాబట్టి బయ్యర్స్ దగ్గర నుంచి స్ట్రెంగ్త్ కనిపిస్తుండేసరికి ప్రీ మార్కెట్లో ప్రైజెస్ సెటిల్ అవుతున్నప్పుడు ఏఎం ఆర్డర్స్ అన్ని మోస్ట్లీ బై సైడ్ మీన్స్ ఉన్న ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వాటికి సెల్ ఆర్డర్స్ మ్యాచ్ అయ్యి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరుగుతుంది.
గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరుగుతుందంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కంటే కొంత తక్కువ ప్రైస్ పెట్టే సెల్లర్స్ ఎక్కువగా సెల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే దాని అవి ప్రీ మార్కెట్ లో సెటిల్ అవుతాయి. కాబట్టి ప్రీ మార్కెట్ ఓపెన్ పాయింట్ ఆఫ్ టైం కి మనకి గ్యాప్ డౌన్ లో స్టాక్ కనిపిస్తుంది. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ లో ఒకవేళ ప్రీ మార్కెట్ లోనే గ్యాప్ అప్ జరుగుతూ ఉంటే ఆ ఇండెక్స్ లో కూడా మనకి గ్యాప్ అప్ జరుగుతూ ఉంటుంది. సో ఇవంతా దేని మీద డిపెండ్ అవుతున్నాయి? మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ప్లేస్ చేస్తున్న ఆర్డర్స్ పైన. ఈ రీజన్ తోనే మనకి గ్యాప్ అప్ అలాగే గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ కనిపిస్తుంటాయి. యూజువల్ గా చార్ట్ పైన మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. గ్యాప్ అప్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, అలా ఓపెన్ అయిన తర్వాత ఫైనలీ మనం ట్రేడ్ తీసుకుంటాం. అలా ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎలాంటి గ్యాప్స్ ఫామ్ అవుతున్నాయి అనేది మనం గమనిస్తాం. అండ్ అవి ఫామ్ అవుతున్న సెగ్మెంట్ ని బట్టి వాటికి ఒక నేమింగ్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాప్ ని మనం డిఫరెంట్ సైకాలజీతో చూడాల్సి ఉంటుంది. అండ్ ఆ గ్యాప్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాటిని గమనిద్దాం. యూజువల్ గా టెక్నికల్ అనాలిసిస్ లో మీకు గ్యాప్ ఫిల్ అవ్వాలి, గ్యాప్ అనేది సపోర్ట్ గా ఉంటుంది, గ్యాప్ అనేది రెసిస్టెన్స్ గా ఉంటుంది, కంపల్సరీగా ఫిల్ అవ్వాల్సింది అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క గ్యాప్ కూడా ఫిల్ అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ గ్యాప్ ఫిల్ అవ్వడం అంటే మీనింగ్ ఏం లేదు. ఇక్కడున్న నిఫ్టీ, ఇప్పుడు మనం చూస్తున్న నిఫ్టీ 50, ఇక్కడున్న నిఫ్టీ గ్యాప్ అప్ అయింది కదా. సో ఇక్కడ కొంత స్పేస్ని ఫామ్ చేసింది కదా. గ్యాప్ అప్ అయి అలా వెళ్తున్న నిఫ్టీ అనుకుందాం, ఇక్కడ వరకు మనం చూడలేదు, ఫాలో అయినంత వరకు చూడలేదు అనుకుందాం. యూజువల్గా సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఈ గ్యాప్ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయకుండా ఇలా నిఫ్టీ మూవ్ అయిపోతుంది. కాబట్టి ఫర్దర్గా నిఫ్టీ ఫాల్ అయి ఇక్కడ ఏ స్పేస్ అయితే వదిలేసిందో ఆ స్పేస్ ఇలా ఫిల్ చేయాలి. ఫాలో అవుతూ ఈ స్పేస్ని ఇలా ప్యారల్గా ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసి అగైన్ రివర్సల్ తీసుకుంటేనే ఫర్దర్గా టాప్ సైడ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎటువంటి గ్యాప్ ఫామ్ అవుతున్నా అది ఫిల్ అవ్వాలని ఒక సైకాలజీ ట్రేడర్స్లో ఉంటుంది. ఆబ్వియస్గా మార్కెట్లో బులిష్ ఆర్ బెరిష్ సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక పాయింట్లో మార్కెట్ కొంత హెవీగా కరెక్ట్ అయినప్పుడు, ర్యాలీ అవుతున్నప్పుడు ఫామ్ అయిన గ్యాప్స్ అన్నీ కూడా ఆ టైంలో ఫిల్ అవుతూ ఉంటాయి. అంతేకాని కేవలం ఆ గ్యాప్స్ ఫిల్ అవ్వాలనే మార్కెట్ ఫాలో అవ్వదు. సో నేనైతే ఇది ఎక్కువగా నమ్మను. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి మార్కెట్ కరెక్ట్ అవుతుందని. మార్కెట్ ర్యాలీ అయినప్పుడు క్రియేట్ అయిన గ్యాప్స్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫిల్ అవుతాయి. ఆర్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అయిన గ్యాప్స్ మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు ఫిల్ అవుతూ ఉంటాయి. అది పక్కన ఉంచితే యూజువల్గా ఈ గ్యాప్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా చూస్తుంటారు. అది పక్కన ఉంచితే చార్ట్లో మనకి ఎటువంటి గ్యాప్స్ ఫామ్ అవుతుంటాయి అనేది మాట్లాడుకుందాం. మొదట కామన్ గ్యాప్, ఇందాకే అనుకున్నాం కదా, ఇది కామన్గా ఫామ్ అవుతుంటుంది. యూజువల్గా ఈ గ్యాప్స్ అన్ని కూడా, కామన్ గ్యాప్స్ అన్ని కూడా రేంజ్ బౌండ్ మార్కెట్లో లైక్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ప్రైస్ యాక్టివిటీ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ గ్యాప్స్ ఫామ్ అవుతుంటాయి. అవి ఈజీగా ఫిల్ అయిపోతుంటాయి. లైక్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు కొన్ని గ్యాప్స్ ఫామ్ అవుతుంటాయి, అది అగైన్ రైజ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోతుంటాయి. ఈ గ్యాప్కి ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా లేదు. రేంజ్ బౌండ్లో మార్కెట్ ఉన్నప్పుడు ఫామ్ అవుతున్న గ్యాప్స్ని కామన్ గ్యాప్స్ అంటాం. దాని నుంచి మనం ఎటువంటి అబ్జర్వేషన్ కూడా మనం చేయలేం. కాబట్టి ఒక రేంజ్ బౌండ్లో ఉంటున్నప్పుడు గ్యాప్స్ని అవాయిడ్ చేయడం మంచిది. నేను దీనికోసం ఎగ్జాంపుల్గా ప్రెసెంట్ ఎక్కడైతే నిఫ్టీ ఉందో దానికి దగ్గరగా ఉన్నవే నేను తీసుకున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళి ఇలా వస్తే ఇలా జరుగుతుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్ని చూపించాలని అయితే నేను ట్రై చేయట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో, ఏ పాయింట్లో అయితే ఉన్నానో అక్కడికి దగ్గరగా ఉన్న చార్ట్ నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ గ్యాప్ బ్రేక్ అవే గ్యాప్ అంటారు. బ్రేక్ అవే కంపల్సరీగా టాప్ సైడ్ అవ్వాలని రూల్ లేదు. ఇలా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నా సరే సేమ్ సినారియోనే. బ్రేక్ అవే గ్యాప్ అంటే అప్పటి వరకు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ని కానీ లేకపోతే ఒక రేంజ్ బౌండ్లో కానీ కొంత టైం వరకు ట్రేడ్ అవుతుంటుంది. కానీ ఈసారి ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేయకుండా డైరెక్ట్గా క్రాసింగే గ్యాప్తో జరుగుతుంది. యూజువల్గా మనం ఇది మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డే ఆ ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే, ఆ రెసిస్టెన్స్ అబోవ్ వస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అబోవ్ సస్టైన్ అయితే మనం పాజిటివ్గా చూడొచ్చు అనుకుంటాం. కానీ ఓపెనింగే 100-120 పాయింట్ గ్యాప్ అప్ అయిపోతుంది. మీన్స్ ఏ లెవెల్ అబోవ్ వస్తే మనం కంఫర్టబుల్గా పొజిషన్ తీసుకుందాం అనుకుంటామో ఆ లెవెల్ని ప్రైస్ కాకుండా గ్యాపే క్రాస్ చేసేస్తుంది. ఇది నేను కొంత రిమూవ్ చేస్తాను. సో టాప్ సైడ్ రెసిస్టెన్స్ని ప్రైస్ కాకుండా డైరెక్ట్గా గ్యాప్ అప్తోనే ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తుంది మార్కెట్. అండ్ డౌన్ సైడ్ కూడా సపోర్ట్ని బ్రేక్ చేయడంలో ప్రైస్తో కాకుండా డైరెక్ట్గా గ్యాప్ డౌన్తోనే క్రాస్ చేసేస్తుంది. అలాంటి సందర్భాల్లో మనం ఈ గ్యాప్ని కొంత ఇంపార్టెంట్గా గమనిస్తుంటాం. ఇందాక వాల్యూమ్ మాట్లాడుకున్నాం కదా. సో ఇలా ఒకవేళ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ వస్తున్న గ్యాప్ అప్కి కింద వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తే మార్కెట్ ఫర్దర్గా టాప్ సైడ్ మూవ్ అవడానికే పాసిబిలిటీ ఉంటుంది. యూజువల్గా ఇక్కడ ఫామ్ అవుతున్న గ్యాప్స్ని ఎలా చూస్తారంటే, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో లోయర్ లెవెల్ ఉంటుంది కదా. అంటే ఆ గ్యాప్ని ఒక బాక్స్ అనుకుంటే ఆ బాక్స్లో మనకి లోయర్ లెవెల్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్ లెవెల్. యూజువల్గా బ్రేక్ అవే గ్యాప్ మనకి ఇలా పాజిటివ్ సైడ్ ఉంటే ఆ బ్రేక్ అవే గ్యాప్లో ఉన్న లోయర్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకోకుండా ఫర్దర్గా డౌన్ సైడ్కి మూవ్ అయితే అనేది ఫర్దర్గా స్టాక్ రిలేటెడ్గా సెల్లింగ్ని ఇంటెన్సిఫై చేస్తుంది. థియరిటికల్గా అయితే ఈ బ్రేక్ అవే గ్యాప్కి సంబంధించిన లోయర్ పార్ట్ ఉంది కదా, బాక్స్కి సంబంధించిన లోయర్ లైన్ ఉంది కదా, ఆ లైన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయితే
దెన్ ఈ గ్యాప్కి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. యూజువల్గా ఈ గ్యాప్ పైన ప్రైస్ ఉన్నంత వరకు కూడా మనం మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని పాజిటివ్ వ్యూలో ఉండొచ్చు. కానీ ఈ గ్యాప్ రిలేటెడ్గా ఉన్న డౌన్ సైడ్ లైన్ని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయితే ఈ గ్యాప్కి ఏ యూజ్ ఉండదు. అండ్ ఫర్దర్గా కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఇంటెన్సిఫై అవడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా థీరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో రీసెంట్గా జరిగిన ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే October 13 ఆ పాయింట్ నుంచి ర్యాలీ అవుతూ October 19 తర్వాత నుంచి మనకి స్టాక్ ప్రైస్లో ఫాల్ అయితే కనిపించింది. ఈ బ్రేక్అవే గ్యాప్ దగ్గర మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఈ గ్యాప్ని రెస్పెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ డేటా కనిపిస్తుంది. అండ్ అగైన్ మార్కెట్లో కొంతవరకు రికవరీ కనిపించి ఈసారి ఈ బ్రేక్అవే గ్యాప్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు బ్రేక్ చేసి మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్కి మూవ్ అయిందో ఫర్దర్గా కూడా మార్కెట్లో సిగ్నిఫికెంట్గా ఫాల్ అయితే మనకు కనిపించింది. సో ఈ కామన్ గ్యాప్, బ్రేక్అవే గ్యాప్, రన్ అవే గ్యాప్ అండ్ ఎగ్జాషన్ గ్యాప్ వీటన్నిటిలో నేను ఇంపార్టెంట్గా గమనించేది బ్రేక్అవే గ్యాప్నే. బికాస్ ఇక్కడ ప్రైస్ యాక్టివిటీకి స్కోప్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్తో వెళ్ళి ఉంటుంది. అండ్ వస్తున్నప్పుడు కూడా అక్కడ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ యాక్టివిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గ్యాప్లో అయితే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ కనిపించేది రన్ అవే గ్యాప్ అంటారు. రన్ అవే గ్యాప్ అంటే ఏం లేదు, ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి టాప్ సైడ్ మూవ్ అయిన తర్వాత మీన్స్ అలా పాజిటివ్గా వెళ్తున్న ఆ ట్రెండ్లో కూడా ఇన్ బిట్వీన్ ఫామ్ అయ్యేది మనకి రన్ అవే గ్యాప్. రన్ అవే గ్యాప్ ఇన్ బిట్వీన్ ద ట్రెండ్ ఫామ్ అవుతుంది. బట్ దీని కారణంగా నాకు పెద్ద అడ్వాంటేజ్ అయితే ఎప్పుడు అనిపించలేదు. ట్రెండ్ మధ్యలో ఫామ్ అవుతుంది అండ్ దాన్ని ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనించవచ్చు, రెసిస్టెన్స్గా గమనించవచ్చు అని డేటా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని కారణంగా నాకైతే పెద్ద అడ్వాంటేజ్ నాకు పెద్దగా యూజ్ అవ్వలేదు. సో రేంజ్ బౌండ్లో ఉంటున్నప్పుడు కామన్ గ్యాప్, రేంజ్ బౌండ్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తున్నప్పుడు ఫామ్ అయ్యేది బ్రేక్ అవే గ్యాప్. ఎంటైర్ గ్యాప్ థియరీలో ఇది ఇంపార్టెంట్. అండ్ ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఫామ్ అయ్యేది రన్ అవే గ్యాప్. ఇక ఆ ట్రెండ్ ఎండ్ అయిపోబోతుంది అన్నప్పుడు ఫామ్ అయ్యేది ఎగ్జాషన్ గ్యాప్. మీన్స్ విత్ ఇన్ షార్ట్ టైం చాలా ఎక్కువ ప్రైస్ పెరిగిపోయి ఉంటుంది. అలా పెరిగిపోతూ కూడా ఒక గ్యాప్ ఫామ్ చేస్తుంది, ఒక గ్యాప్ అప్ని ఫామ్ చేస్తుంది. లైక్ దీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే జరిగింది. మార్కెట్ పాజిటివ్గా వెళ్తుంది అనుకోనే కదా ప్రీవియస్గా క్లోజ్ అయిన క్యాండిల్ ప్రైస్ కాకుండా ఇంకా హైయర్ ప్రైస్ పెడితేనే కదా మనకి గ్యాప్ అప్ జరిగింది. అలా గ్యాప్ అప్ జరిగిన తర్వాత కూడా ఒక పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది మనకి. ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన వాల్యూమ్ కంటే కూడా ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన వాల్యూమ్ చూడండి ఎంత ఉందో. కానీ దాని తర్వాత కొంతవరకు కన్సాలిడేషన్, దాని తర్వాత మార్కెట్లో ఫాల్. మార్కెట్లో ఏ అప్ సైడ్ అయితే మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందో ఆ ఎంటైర్ మూవ్ అంతా కూడా మోస్ట్లీ గ్యాప్ అప్లోనే జరిగిపోతుంది. దాని తర్వాత కొంతే మార్కెట్కి లిమిటెడ్గా అప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే లాస్ట్ ఇంకా అక్కడి నుంచి మార్కెట్లో రివర్సల్ తీసుకుంటుంది. ఇలాగే డౌన్ సైడ్కి మూవ్ అయినా మార్కెట్ ఎంతవరకు అయితే ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుందో దాంట్లో మెజారిటీ పోర్షన్ ఆ గ్యాప్ డౌనే కవర్ చేస్తుంది. అక్కడి నుంచి ఇంకొంత ఫాలో అయి రివర్సల్ తీసుకుంటూ ఉంటుంది. దాన్ని ఎగ్జాషన్ గ్యాప్ అంటుంటారు. బట్ పర్సనల్గా నాకు ఈ రేంజ్ బౌండ్లో ఉంటే ఫామ్ అవుతున్న గ్యాప్స్ ద్వారా కానీ ఆర్ ఆల్రెడీ ట్రెండ్ తీసేసుకున్న తర్వాత ఫామ్ అవుతున్న రన్ అవే ఆర్ ఎగ్జాషన్ గ్యాప్స్ ద్వారా నాకు పెద్ద అడ్వాంటేజ్ అయితే అనిపించట్లేదు. కానీ ఈ బ్రేక్ అవే గ్యాప్ ఏవైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఆ రెసిస్టెన్స్ని కూడా గ్యాప్ అప్తోనూ ఆర్ సపోర్ట్ని కూడా గ్యాప్ డౌన్తోనూ బ్రేక్ చేస్తుంటే అది వాల్యూమ్ కన్ఫర్మేషన్ మనకు దొరికినట్లయితే దాని ఫర్దర్గా ఆ డైరెక్షన్లో ట్రేడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఏ గ్యాప్ అయితే ఫామ్ అవుతుందో ఆ గ్యాప్లో లోయర్ లెవెల్ని లైక్ ఇక్కడ నేను బాక్స్తో రిప్రజెంట్ చేశాను గ్యాప్ని, అందులో లోయర్ లెవెల్ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్గా తీసుకుంటాం. ఆ సపోర్ట్ దగ్గరకు ఒకవేళ మార్కెట్ రివర్సల్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసింది అనుకోండి, ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవుతాం. బట్ అలా కాకుండా టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ద్వారా మీన్స్ మన స్టాప్ లాస్ని టాప్ సైడ్ తీసుకొస్తూ ట్రయల్ చేసుకుంటూ కూడా మన ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. నేను ఇది చెప్తున్నాను కదా అని కేవలం ఇది బేస్ చేసుకుని ట్రేడింగ్ చేసేయకండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి. కానీ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక ప్రాపర్ ఫార్మాట్కి వద్దాం. లైక్ స్టార్టింగ్ నుంచి మనం ఏమేం గమనించాలి, ఎలా మనం అనాలిసిస్ చేసి ఎలా మనం ట్రేడ్ని ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఎలా ఇవన్నింటినీ తెలుసుకున్న తర్వాత వెళ్దాం. ఈలోపే నేను చెప్తున్న ఒక్కొక్క కాన్సెప్ట్ని ట్రేడ్ చేస్తూ మీరు చెప్పింది వర్క్ అవుతుంది, దాని ద్వారా డబ్బులు సంపాదించామని కానీ వర్క్ అవ్వట్లేదు డబ్బులు లాస్ అయ్యామని కానీ మీరు ఏది పెట్టినా ఇంకొకసారి నేను ఇలా చేయొచ్చు, ట్రేడర్స్ ఇలా చేస్తుంటారు, యూజువల్గా ఇలాంటి బయింగ్ యాక్టివిటీ ఉంటుంది, దీన్ని స్టాప్ లాస్గా పెడుతుంటారనే వర్డ్స్ నేను యూజ్ చేయాలంటే నేను కొంత ఆలోచించాలి. బిగినర్స్ దాన్ని తప్పుగా తీసుకుంటారేమో అని. సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటే ఏ పార్ట్నైనా ఈజీగా కవర్ చేసేయచ్చు. బట్ చాలా డేస్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ నేను కూడా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క టాపిక్ని కొంత ఎలాబరేట్ చేసే చెప్తున్నాను. స్టార్టింగ్లోనే ఈజీగా అసెస్ చేయొద్దు, దీని ద్వారా మాకు ఏ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలా ట్రేడ్ చేయాలి, ఇప్పుడు ఇదంతా విని నేనేం నేర్చుకోవాలి. మీరు దీని ద్వారా ఏ యూజ్ ఉండదు అనుకొని మీరు ఇంకేవైతే ప్రయత్నించాలనుకుంటున్నారో వాటిని ప్రయత్నిస్తూనే ఉండండి. బట్ ఇది కూడా ప్యారలల్గా కవర్ చేస్తూ రండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ మీకు ఒక క్లారిటీ అయితే తప్పకుండా వస్తుంది, మీరు అసలు ఏం చేస్తున్నారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అని. అండ్ మార్కెట్లో మిగిలిన ట్రేడర్స్కి ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అర్థమై ఉంటాయో, వాళ్ళు ఏదైతే ట్రేడ్స్ తీసుకునేటప్పుడు గమనిస్తుంటారో వాటిని మీరు కూడా గమనించే స్టేజ్కి అయితే వస్తారు. అగైన్ ప్రాఫిటబుల్గా ఉంటారా ఉండరా అనేది మీ సైకాలజీని బట్టి, మీరు మెయింటైన్ చేస్తున్న రిస్క్ రివార్డ్ సిస్టమ్ని బట్టి ఉంటుంది. 100% ప్రాఫిట్ దీని ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చని క్లెయిమ్స్ ఇవ్వట్లేదు.
బికాస్ ఆప్షన్ సెల్లింగ్లో అంటే మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది, కొంత రాంగ్ అవుతున్నా మనం కొంత లాస్ అవ్వకుండా ఉండే కొంత ఎడ్జ్ ఉంటుంది. బట్ టెక్నికల్ అనాలిసిస్ స్పెషల్లీ ఆప్షన్ బయింగ్ ఆర్ ఈక్విటీ బయింగ్లో ప్రాపర్గా మనం అన్నీ అర్థం చేసుకొని ఎంట్రీ తీసుకొని ప్రాపర్ రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తేనే మనం ట్రేడింగ్లో కంటిన్యూ అవ్వడానికి మనం రైట్ అయితే ఆ ప్రైస్ డైరెక్షనే బట్టి అన్లిమిటెడ్ మనీ, బిగ్ మనీని కూడా మనం మేక్ చేయొచ్చు. కంపేర్డ్ విత్ ఆప్షన్ సెల్లింగ్ బెటర్ మనీ ఇక్కడ మనకు వస్తుంది, కానీ దానికి తగ్గట్టే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం ప్రాపర్గా ఉన్నాం, మన సైకాలజీ కూడా సింక్ అయింది అనుకుంటేనే ఆ ప్రాపర్ టైం మనం ఇచ్చిన తర్వాత ఏ ట్రేడ్ అయినా తీసుకోవాలి. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ కమింగ్ డేస్లో కూడా రిపీట్ చేస్తుంటాను, అంత ఈజీగా ట్రేడ్ తీసుకో, ప్రాపర్గా అన్ని కంప్లీట్ అవ్వనివ్వండి అని. ఫైనలీ మన వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ ఎండ్ చేసే ముందు వీడియోని లైక్ చేయనట్లయితే, ఒకవేళ మనం మాట్లాడుకున్న డేటా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే జస్ట్ కామెంట్ సెక్షన్లో నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదని మెన్షన్ చేయండి. ఫర్దర్గా వస్తున్న వీడియోస్ని ఇంకొంత ఇంప్రూవ్ చేసేందుకు ప్రయత్నిస్తాను. అండ్ ఈవెన్ డీమ్యాట్ అకౌంట్ మీకు ఒకవేళ ఛానల్ ద్వారా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే, ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు మన ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.